దీన్ని ఆ రాజకీయ రకమైనటువంటి రంగు పులిమేటువంటి ప్రయత్నం రాజకీయాన్ని లేదా ఇప్పుడున్నటువంటి ఆయన పైన గెలిచినటువంటి వారు లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు చేసేటువంటి ప్రయత్నం అని చెప్తున్నారు. కానీ ఇంకొక పక్క వాణి కావచ్చు, వారి కుమార్తె కావచ్చు, గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఈ పోరాటం సాగుతూనే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డీజీపీ దగ్గరకు కూడా వెళ్ళాము, ఆయన కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. అంటే అప్పట్లో ఈ విషయాలు ఏమి బయటకు కూడా రాలా, ఎందుకంటే అప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా. కాబట్టి ఇప్పుడు వారు కూడా చెప్తున్న పరిస్థితి. ఎస్, మనతో పాటు సార్ ఇదే అంశం పైన మనతో కూడా రజనీ గారు, ప్రముఖ న్యాయవాది, అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా వారు. సో రజనీ గారు, అటు మాధురి కావచ్చు, ఇటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడి వాళ్ళ భార్యదే తప్పు, వాణిదే తప్పు తప్ప మేము చేస్తున్నది కానీ మేము ఉంటున్నది కానీ ఏ రకంగా చూసినా కూడా అది తప్పు కాదు, ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కలిసి ఉంటామో లేకపోతే పెళ్లి చేసుకుంటామో అలాంటి పరిస్థితి వస్తుందో కూడా చూస్తాం, కానీ ఇప్పుడైతే మాత్రం ఆమె చేస్తున్నదే తప్పు, కాబట్టి ఇప్పుడు విడాకులు ఇచ్చేదానికి కూడా నేను సిద్ధమవుతున్నానని శ్రీను అంటున్నాడు. ఏం చెప్తారు సార్? మాకు అర్థం కాదు ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆవిడ ఎంత చక్కగా విడమర్చి చెప్పిందో మాకే చాలా ఆశ్చర్యం ఇస్తుందండి. లివింగ్ రిలేషన్ కి ఆశ్చర్యం ఇస్తుంది సార్, లివింగ్ రిలేషన్ కి అడల్టరీకి ఉండే వేరియేషన్ చెప్తూ నాది ఇల్లీగల్ రిలేషన్ కాదండి, ఆవిడ ఒక నింద వేసిందే అనుకోండి, స్వతహాగా భార్యకి అనుమానాలు వస్తే భర్తని నిలదీస్తారు, గొడవ పడతారు, నిందలు వేస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆవిడ నింద వేస్తే ఆ నిందని నువ్వు నిరూపించవచ్చు కదా, కట్టి ఇదిగో దువ్వాడ శ్రీనివాస్ నాకు అన్న లాంటి వాడు, సిగ్గు లేదా మా మధ్యలో ఎలా మాట్లాడతావు అనొచ్చు. ఆవిడ ఇందాక కూడా చెప్పడం ఏం చెప్తున్నారంటే, ఆవిడమ్మ మాకు వరుసలు ఏడ్చొచ్చినాయి, అతను మాకు బావ వరుస అవుతాడు అంటుంది. ఏదో అదేంటది కాస్త ఇంటి పేర్లదో ఏదో గోత్రాలేదో చెప్తుంది. సరే, బావ అంటే ఒక తండ్రి సమానం అవ్వచ్చు. రాజకీయంలో నన్నే తీసుకొచ్చిందండి వాళ్ళ ఆవిడ అంటుంది. రాజకీయంలో ఈవిడ ఎవరైతే వాణి గారు ఉన్నారో ఆవిడకి బాగా మాట్లాడడం రాదేమో, బయట తిరగడం చేత కాదేమో, బాగా చక్కగా పనిచేసే చాలా మంది ఆడవాళ్ళని, మహిళా సంఘాలని కమిటీలుగా వేసి తన భర్త గెలుపుకి కారణం అవ్వాలని చాకచక్యంగా చలాకీగా మాట్లాడే ఈ అమ్మాయిని తీసుకొచ్చిందేమో. నువ్వు మంచికి లేదు, ఆ విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఇంతకు ముందే మనతో వాణి గారు మాట్లాడుతూ అసలు ఈమెని నేను రాజకీయాల్లోకి తీసుకురాలేదు, ఈమె రాజకీయ పదవి వచ్చిన తర్వాత నాకు ఇలా మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు అని చెప్పి నా దగ్గరికి పరిచయం చేసుకునేందుకు వచ్చిందే తప్ప ఆమెకి ఎలాంటి పదవులు ఇవ్వమని నేను చెప్పలేదు, ఆమె గురించి ఆమె పరిస్థితి ఏందనేది నాకు తెలుసు, ఇక్కడ చాలా మందికి కూడా తెలుసు కాబట్టి అనేది కూడా ఆ క్లారిటీ కూడా ఇచ్చింది ఆమె. అటు దువ్వాడ శ్రీను కావచ్చు, మాధురి ఈ మాట చెప్తుంటే. సార్, నాకు తెలిసి గురిగింజ తన కింద ఉండే నలుపును చూసుకోకుండా పైనుండే ఎరుపును చూసి మురిసిపోతున్నట్టుగా ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన వ్యాఖ్యానాలు ఏమైనా ఉంటే ఒకసారి అవి కూడా ప్లే చేయండి సార్. ధర్మపత్ని లేకపోతే ఇలాంటి సంబంధాల, చీ ఆడదానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా, చీ కుటుంబాలు అంటూ ఏంటేంటో మాట్లాడిన ఈ ప్రబుద్ధుడు ఈ రోజు తన భార్య బిడ్డలు వాకిట్లో నుంచుంటే పోలీసుల సమక్షంలో ఒక పెద్ద రాడ్డు పట్టుకొని దాన్ని ఇరక్కొట్టి ఎమ్మడబడుతున్న టైంలో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టాలన్న కనీస కామన్ సెన్స్ దగ్గర ఉండే పోలీసులకు ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కావట్లేదండి. చేతిలో ఆయుధం కూడా లేనటువంటి చంద్రబాబు గారి మీద 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కట్టిన గత పోలీసు ప్రబుద్ధులు ఈ రోజు ఎమ్మెల్సీని కప్పెట్టి కాపాడుతున్నారా అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఆ విజువల్ చూసినటువంటి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, ఫోన్లు చేసి లాయర్ గారు అక్కడ 307 ఎందుకు కట్టలేదు, రేపతను భార్య బిడ్డలను ఏమైనా చేసి చంపేస్తే, నోరు తెరిచి మాట్లాడితే నా రాజకీయానికి ఎదుగుదల ఉండదని భావించి చంపించేస్తే ఏంటి పరిస్థితి, అతని మీద ఎందుకు కేసు కట్టలేదు, ఎమ్మెల్సీ అయితే మీరు వదిలేస్తారా, అనంతబాబు తప్పు చేశాడు కదా అని గతంలో అతను వదిలేశాడు, ఇప్పుడు మీరు కూడా ఇతన్ని కాపాడుతున్నారా అంటే మాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. అంటే ఆయనే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆయనే ఒక కంప్లైంట్ ఇచ్చి నా మీద నా కుటుంబం లేదా రాజకీయ ప్రత్యర్థులు నన్ను హత్య చేసేటువంటి కుట్ర కూడా చేస్తున్నారని ఇచ్చారు. కానీ విజువల్స్లో మీరు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా ఆయన వారి కుటుంబ సభ్యుల మీదకు ఏ రకంగా వెళ్ళాడో ఏం చేయబోయాడో కూడా మనకు విజువల్స్ చూస్తున్నారు. సో ఇదొక అంశం అయితే, ఆ వాణికి సంబంధించిన ఎపిసోడ్లో కూడా కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన వ్యవహరించిన తీరు పైన కావచ్చు, ఈ ఎపిసోడ్ పైన ఆయన పైన ఏ రకంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. సార్, ఇక్కడ సార్ చెప్పిన, అడ్వకేట్ గారు చెప్పిన, మేము చెప్పిన
498A చట్టం అనేది బలహీన పడిపోయింది. ఈ రోజు ఎవరైతే వాణి గారు శ్రీనివాస్ గారి మీద, మాధురి గారి మీద, ఏదైతే శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదర్ మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టినా చక్కగా 41 ఇచ్చి సాయంత్రానికే వెంటికి వెళ్ళిపోమంటారు. ఈయన ఎమ్మెల్సీ కాబట్టి ఆ 41 పోలీసు వారు తీసుకొచ్చి స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటిలో అందిస్తారు. అంటే ఆయన స్టేషన్ కూడా రావాల్సిన పని లేదు. అది 498 చట్టం. దాంట్లో అర్నీష్ కుమార్ గైడ్ లైన్స్ ఉంది కాబట్టి ఆ మాత్రం వెసులుబాటు ఉంది. తర్వాత షేక్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చి 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసేసిన మూమెంట్, అది గ్రౌండ్స్ ఏదైతే ఉందో ఆ అడల్టరీ అనేది సుప్రీం కోర్టు తప్పు కాదని చెప్పిన సొసైటీలో అది తప్పే, దాన్ని ఏ మాత్రం మార్చేది లేదండి. ఈ రోజు భార్య బిడ్డలు వాకిట్లోకి వచ్చి వాపోతుంటే, బాధపడుతుంటే లోపల మాధురి గారు కూర్చొని నా మీద నింద వేసేసింది, రాష్ట్ర ప్రజలందరూ చూసేశారు, ఆ నిందని నేను పరిస్థితులు సహకరించక నిజం చేసేసాను అని మాట్లాడేశారండి. అంటే దీన్ని బట్టి రాజకీయంలో ఇంకా కూడా ఆవిడ చెప్పిన క్లారిఫికేషన్ ఏంటంటే, శ్రీనివాస్ గారితోనే కలిసి ప్రయాణం చేస్తాను, ఆయన గెలుపుకు కారణం అవుతాను, మా దేవుడైనటువంటి జగన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకి సీట్ ఇవ్వాలి, నేనే కలిసి పని చేయాలి, గెలిపించాలంటే నేను చెప్పాను, అమ్మా ఈసారి 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి శ్రీను గారికి కాదు మీకు వస్తుందేమో, మీ గెలుపుకి శ్రీనివాస్ గారు పాకులాడతారేమో, మీరు అదేదో డైవర్స్ తీసుకుంటే ఆ ఘనత శ్రీనివాస్ గారికి దక్కుతుందేమోనని ఇందాకే కూడా చెప్పడం జరిగిందండి. ఇది పరిస్థితి అండి. 3 ఆడపిల్లల తల్లి ఆవిడ, 2 ఆడపిల్లల తల్లి ఈవిడ. మరి ఆవిడ ఆవేదన ఈవిడికి ఎందుకు అర్థం కావట్లేదో, సొసైటీలో ఈ చట్టాలు దేశాన్ని ఎటువైపు దారి మళ్లిస్తున్నాయో మాకు తెలియటం లేదండి. ఎస్, ఒకవైపు దువ్వాడ సీను డైవర్స్ తీసుకోలేదు, మాధురి కూడా విడాకులు తీసుకోలేదు, కానీ కలిసి ఉంటున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాసు భార్య, వారి కుమార్తె చేస్తున్నటువంటి పోరాటాన్ని తప్పుపడుతున్న పరిస్థితి. సుబ్బారావు గారు, దీనికి సంబంధించి కూడా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని